దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే అభిమానులకు పండగే కానీ హీరోలకు మాత్రం టెన్షన్ తప్పదు. జక్కన్నతో సినిమా చేయటం అదృష్టమే కానీ ఆ తర్వాత ఫ్యూచర్ ఏమవుతుందో అన్న ఆందోళన మాత్రం తప్పదు. ఇప్పటి వరకు రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా దాని తర్వాతది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతూనే వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కీ రోల్లో చేసిన ఆచార్య కూడా చివరికి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయింది. దీంతో జక్కన్న సెంటిమెంట్ ను తలుచుకుని RRR హీరోలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈసారి ఆ సెంటిమెంట్ నుంచి బయటపడతామా లేదా అనే గుబులు చెందుతున్నారు. నిజానికి రాజమౌళితో సినిమా చేస్తే పక్కా బ్లాక్ బస్టరే అవుతుంది. కానీ ఆ నెక్స్ట్ సినిమానే భయపడుతూ చేయాల్సి వస్తోంది. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ తో చేసిన ఈ మూవీ సూపర్ హిట్. కానీ అదే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ సుబ్బు ఘోరమైన ఫ్లాప్. సింహాద్రి తర్వాత ఆంధ్రవాలది అదే పరిస్థితి. యమదొంగ తర్వాత చేసిన కంత్రిది కూడా సేమ్ రిజల్ట్. రామ్ చరణ్ కు మగధీర తర్వాత ఆరెంజ్, సునీల్ కు మర్యాద రామన్న తర్వాత కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు, ప్రభాస్ ఛత్రపతి తర్వాత పౌర్ణమి, నానికి ఈగ తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు, రవితేజకు విక్రమార్కుడి తర్వాత ఖతర్నాక్. ఇలా టోటల్ ఫెయిల్యూర్ రికార్డే ఉంది. దీంతో ఇప్పుడు RRR హీరోల అభిమానులకు కంటి మీద కొనుక్కు ఉండటం లేదు. పైగా ఆయా సినిమాలకు ఎదురవుతున్న అడ్డంకులు మరింత భయపెడుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రారంభించి చాలా కాలమైంది. కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో అయినా విడుదలయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మొదలైంది. ఏప్రిల్లో విడుదల అవ్వాల్సిన దేవరా అక్టోబర్కి వాయిదా పడింది. RRR తర్వాత ఇద్దరు హీరోల సినిమాలు కూడా అదుగో ఇదిగో అన్నట్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. పైగా రామ్ చరణ్ తో ఆచార్య సినిమా చేసిన కొరటాల శివనే దేవరాకు డైరెక్టర్ కావడంతో అభిమానులు ఏం జరుగుతుందా అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. సినిమాల ఫలితం కంటే రాజమౌళి సెంటిమెంట్ ను గుర్తు చేసుకుంటూ ఆందోళన పడుతున్నారు నందమూరి మెగా హీరోలు. మరి ఈ ఇద్దరు హీరోల సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా లేదా అన్నది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.